అక్టోబర్ 10 లోపుగా వృశ్చిక రాశివారు మీ దేవుడి ఇంట్లో ఈ వస్తువు కనుక ఉన్నట్లయితే వెంటనే తీసుకుని వెళ్ళి బయట పడేయండి, లేదా ఊహించని నష్టం అయితే జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి జరగబోయే ఫలితాలు ఏంటో తెలుసుకునే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారి స్వభావాన్ని కనుక పరిశీలించినట్లయితే ఈ రాశి వారు పైకి ఎంతో కఠినంగా గంభీరంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం సున్నితమైన మనస్తత్వం ఉంటుంది. చిన్న చిన్న వాటికి కూడా బాధపడుతూ ఉంటారు, కానీ అస్సలు పైకి తెలియనివ్వరు. ఈ రాశి వారు తమ రహస్యాలు కానీ లేదా తమ విషయాలు కానీ బయటకు తెలియపరచడానికి అస్సలు ఇష్టపడరు, కానీ రాశి స్వభావ రీత్యా ఇతరుల విషయాలు తెలుసుకోవడానికి మంచిగా ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూస్తారు. త్వరగా ప్రతి ఒక్కరిని నమ్మి తన వారుగా భావిస్తారు. అయితే ఇదే కొన్నిసార్లు వీరికి మైనస్ అవుతుందని చెప్పుకోవచ్చు. కొంతమంది కావాలని వీరిని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. డబ్బు విషయంలో మాత్రం వీరికి అసలు లెక్క ఉండదని చెప్పుకోవచ్చు. వీరి విషయాల్లో మాత్రం ఖర్చు చేయరు, కానీ ఎవరికైనా సహాయం కావాల్సి ఉన్నా లేకపోతే కుటుంబ సభ్యుల గురించి ఖర్చు చేస్తూ ఉంటారు. వీరి గురించి మాత్రం తనకంటూ ఎటువంటి ఖర్చులు చేసుకోవడానికి ఈ రాశివారు అంతగా ఆసక్తి చూపించరు. పొదుపు బాగానే చేస్తారు, అది కూడా ఇతరుల పేరు మీద, అంటే తన జీవిత భాగస్వామి లేదా సంతానం తల్లిదండ్రుల పేరు మీదుగానే స్థిరాస్తులు ఏం కొనుగోలు చేసినా ఈ విధంగానే కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఒక్కసారి కానీ కోపం వచ్చి వీరు అవతల వారి గుణపాఠం చెప్పాలని అనుకుంటే అస్సలు విడిచిపెట్టరు. కాబట్టి వీరితో వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పుకోవచ్చు. ప్రేమిస్తే ఎంతైతే ప్రాణమిస్తారో ఒక్కసారి ద్వేషించినట్లయితే వీరు అవతలి వారిని ఇంకా కన్నెత్తి కూడా చూడరని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశి వారికి కెరియర్ పరంగా ఈ మాసం బాగా అనుకూలంగా ఉండబోతుంది. ముఖ్యంగా గత కొంతకాలం నుండి మీరు కెరియర్ కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సరైన అవకాశాలు రాక వచ్చినటువంటి అవకాశాలు మీకు సరిగ్గా నచ్చకపోవడం వల్ల అలా వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ సమయంలో సెటిల్మెంట్కి సంబంధించిన వార్తలు త్వరలోనే వినబోతున్నారు. వృశ్చిక రాశి వారు సహజంగానే తమ విషయాలు బయటకు చెప్పరని చెప్పుకున్నాం. అయితే ఈ మాసంలో మాత్రం ఎవరో వ్యక్తి గురించి లేదా తెలియని విషయం గురించి ఎక్కువగా తమలో తామే ఆలోచిస్తూ బుర్ర పాడు చేసుకుంటారని చెప్పుకోవచ్చు. మానసికంగా మాత్రం ఎంతో బెంగగా ఉంటారు. పైకి మాత్రం ఎవ్వరికీ ఏమీ తెలియకుండా ఉత్సాహంగా ఉన్నప్పటికీ లోపల మాత్రం తమలో తాము బాధపడిపోతూ ఉంటారు. మీ సమస్యను దగ్గర వారితో పంచుకోండి, ఖచ్చితంగా మీకు దానికి సొల్యూషన్ అనేది దొరుకుతుందని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశి వారికి వ్యాపార విషయంలో ఈ సమయంలో మిత్రుల సలహాలు బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. వ్యాపార పరంగా చిన్న చిన్న నష్టాలు ఉంటాయి. స్థలానికి సంబంధించి కానీ బాకీల విషయంలో కానీ మీరు అనుకున్నటువంటి వాటిని కొంచెం తిరగబడే అవకాశం కనిపిస్తుంది, కానీ భయపడకుండా మీరు ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. రాజకీయ పరంగా ఎవరైనా నూతనంగా రాజకీయ రంగ ప్రవేశాలు చేయాలనుకుంటే అలాంటి ప్రవేశాలకు బాగా కలిసి రాబోతుంది. అలానే వివాహం మరియు ప్రేమ వ్యవహారాలు చూసుకున్నట్లయితే ప్రేమికుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వివాహాలు విజయవంతం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తూ ఆటంకాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి ఈ సమయంలో ఖచ్చితంగా వివాహాలు అయితే కుదురుతాయి. అలానే మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకున్నారో అటువంటి వారితో మీ వివాహం జరగటం వల్ల మీ ఆనందానికి హద్దులు ఉండవని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించి సంతాన పరంగా చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశి వారి వివాహ జీవితం చూసుకున్నట్లయితే దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఎంతో కాలంగా సాగుతున్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగ పరంగా ఎవరైతే ట్రాన్స్ఫర్లు కోరుకుంటూ ఉన్నారో అనుకూల ప్రదేశాలకైతే బదిలీలు ఏర్పడతాయి. అలానే ఉద్యోగ విషయాల్లో ఎవరైతే ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఈ సమయంలో ఖచ్చితంగా ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు.
వృశ్చిక రాశికి సంబంధించి చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు కొంచెం మిశ్రమంగా ఉండబోతున్నాయి. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లు కూడా అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. కాబట్టి రిస్క్ లేని వాటిలోనే మీరు పెట్టుబడి పెట్టుకోవడం మంచిది. వ్యాపార పరంగా ఆహార పదార్థాలు కానీ లేదా గాజు, ఇనుము పరిశ్రమల్లో మీకు బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలానే ఈ రాశి వారికి ఈ మాసంలో అనుకోని విందు భోజనాలు తగిలే అవకాశం అధికంగా ఉంది. అలానే ఈ రాశి వారి యొక్క కుటుంబ ఆరోగ్య జీవితం గురించి చూసే ముందుగా ఈ రాశివారు మీ ఇంట్లో ఈ 3 వస్తువులు పూజ గదిలో ఉన్నట్లయితే వెంటనే విసిరిపాడేయండి. లేకపోతే ఉన్నటువంటి సంపద అంతా తొలగిపోవడం, అలానే మీకు ఉన్నటువంటి ఆరోగ్యం అంతా కూడా క్షీణించిపోద్దని చెప్పుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు కానీ, ఇంట్లో వివాదాలు కానీ, లేకపోతే ధనం లేకపోవడం, ఇవన్నీ కూడా ఈ వస్తువులకే మూల కారణంగా చెప్పుకోవచ్చు. మీ పూజ గదిలో కానీ పాడైపోయినటువంటి నెయ్యి ఏదైనా ఉన్నట్లయితే బూజు పట్టేసిన వెంటనే దాన్ని ఉపయోగించకుండా బయట పాడేయండి. లేదా ఆ డబ్బాని చూసుకోకుండా మీరు అలా ఉంచేసుకున్నా కూడా మీకు ప్రమాదమే. కాబట్టి వెంటనే వెళ్ళి చూసుకోండి. అలానే పూజ గదిలో ఏవైనా పటాలు వెనకాల చెదలు తినేయడం కానీ, లేకపోతే పటాలకు ఉన్నటువంటి గాజు గ్లాసులు ఏవైనా విరిగినా మీరు చూసుకోకుండా పూజ చేసేసినట్లయితే ఇదెంతో అశుభానికి సంకేతంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఉంటే ఇంటి పెద్దల ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలానే మీ పూజా మందిరంలో ఏవైనా వస్తువులు కనుక విరిగిపోయి ఉన్నట్లయితే వాటిని ఉపయోగించకండి. అంటే పూజకు వాడేటువంటి బాక్సులు కానీ, ఏవైనా ఇతర వస్తువులు కొంచెం విరిగిపోయినా కూడా అటువంటివేవి కూడా దేవుడి పూజలో అస్సలు పనికిరావన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వెంటనే ఈ వస్తువులు తీసి పాడేసినట్లయితే మీకు అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆరోగ్యపరంగా శ్రద్ధ అనేది పెరుగుతుంది. గతంలో ఆరోగ్య విషయంలో చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ సమయంలో రిపీట్ కాకుండా చూసుకుంటారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కొంచెం మార్పు అనేది కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అలానే రాశికి సంబంధించి కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే మీకంటూ ప్రత్యేక హోదా ఇస్తారు. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మీ యొక్క అభిప్రాయాలు గౌరవిస్తారు. లేదా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కట్టుబడి ఉంటారు. సంతాన పరంగా కానీ, తోబుట్టువులు లేదా మీ జీవిత భాగస్వామి నుండి కానీ మీకు అన్ని విధాల మద్దతు అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు. అలానే కుటుంబంలో ఎంతో కాలంగా ఉన్నటువంటి తోబుట్టువులు మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవి సమయంలో తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. అలానే మీ కుటుంబానికి హాని కలిగించే వ్యక్తుల్ని మీరు గుర్తించి దూరం పెట్టడం వల్ల ఈ రాశి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.